హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద క్యూరియస్ కార్నర్. ఇందాకే నేను సినిమా వెళ్ళి చూశాను, కల్కి. ఇండియా మొత్తం మీద వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూస్డ్ ఫిలిం. ఏంది వీడు ఇంతలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఒకసారి మీరు వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి, ఖచ్చితంగా కాలర్ ఎగరేసుకుంటూ బయటికి వస్తారు. అంత బాగుంది ఈ సినిమా. చిన్న యాక్టర్స్ నుంచి పెద్ద యాక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ రోల్స్కి చాలా న్యాయం చేశారు. సినిమా విషయానికి వస్తే స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ 15 minutesలో ప్రభాస్ కనిపించాడు. 15 minutes మొత్తం యాక్చువల్గా కాంప్లెక్స్ అని ఉంది. ఆ కాంప్లెక్స్ ఎందుకు ఉంది, దేని గురించి ఉంది అనేది మాత్రం చూపిస్తారు. ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత నాకు తెలిసి ప్రభాస్ గారు బుజ్జిగాడు సినిమాలో ఆ కామెడీ నేచర్ లేకపోతే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే ఉందో ఈ సినిమాలో మళ్ళీ రిటర్న్ వచ్చాయని మాత్రం నేను చెప్పగలుగుతాను. దీపికా పడుకోనే గారు ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆమె మీదే చాలా సినిమా వరకు నడుస్తూ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీగా చాలా బ్యూటిఫుల్గా ఈ సినిమాలో చేశారు అండ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ హర్. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ గారి గురించి వస్తే ఇంటర్వెల్కి లాస్ట్ 15 minutesలో వస్తారు. అండ్ రీసెంట్ టైమ్స్లో అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు ఏవైతే రిలీజ్ అయ్యాయో నేను అంతగా పోర్ట్రేయల్ చూడలేదు ఆయన గురించి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు బ్యాక్ వచ్చి ఒక బ్యాంగ్తో కొట్టారన్న ఫీలింగ్ మాత్రం నాకుంది. ఇంకా ఈ సినిమాకి హీరో ఎవరని నన్ను అడిగితే నాగ్ అశ్విన్ మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాగ్ అశ్విన్ రాసుకున్న ఈ సినిమా ఒక పురాణంని తీసుకొని వచ్చి ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత అంటే జనాలు ఎలా ఉంటారు, ఎలా ఉండబోతుందని చూపించి ఒక కంప్లీట్ స్ట్రక్చర్డ్ వేలో ఎంత మంచిగా చూపించాడంటే సినిమాని. హ్యాట్స్ ఆఫ్ నాగ్ అశ్విన్ గారు. అండ్ ఈ సినిమాకి ఇంకొక బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారనంటే మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ గారు. సంతోష్ నారాయణ్ గారు ఈ సినిమాలో ఎక్కడెక్కడ బీట్స్ ఇచ్చాడంటే యూ లిటరలీ ఫీల్ గూస్ బంప్స్ వెన్ యూ వాచ్ దిస్ మూవీ. ఇంకా విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ వర్క్తోనే నడుస్తుంది. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ ఎవరు చేశారో తెలియదు, కానీ వాళ్ళ బ్లడ్ అండ్ సోల్ పెట్టి ఈ సినిమాకి చేశారనిపి. ఎందుకంటే హాలీవుడ్ రేంజ్లో మూవీస్ ఎలా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీయూ కానీ లేదా డీసీ యూనివర్సిటీ కానీ వాటికంటే ఎక్కువ ఉందని మాత్రం నేను విఎఫ్ఎక్స్ వర్క్ ఈ సినిమాకి ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రభాస్ గారి సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అంటే బాహుబలి తర్వాత చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు మూవీస్తో. సాహో అవ్వని లేకపోతే రాధేశ్యామ్ కానీ ఆదిపురుష్ కానీ సలార్ కానీ అన్ని ఎక్స్పెరిమెంట్స్లో ది బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ ఏదైనా ఉంది ప్రభాస్ గారు తీసుకుంది అని అంటే కల్కి అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కానీ, ప్రభాస్ గారి స్లాంగ్ కానీ, ప్రభాస్ గారి వాయిస్ కానీ ప్రతిదీ ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా పండగే. కాలర్ ఎగరేసుకొని మీసం మెలేసుకొని మాత్రం వస్తారు బయటికి. సినిమా స్టార్ట్ అయ్యి ఫస్ట్ హాఫ్ అంతా సినిమా స్టోరీ బేసిస్ మీదే నడుస్తుంది. స్లోగా ఉన్న సినిమా స్టోరీని అంటే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోతుంది. కానీ ఇంటర్వెల్ లాస్ట్ 15 minutes సీట్ ఎడ్జ్ మీద కూర్చుంటావు నువ్వు. అంత బ్యూటిఫుల్గా చూపించారు సినిమా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమాలో లీనమైపోయి క్యారెక్టర్స్ అన్నీ మీరు అడాప్ట్ చేసుకొని సినిమా అంతా ఎంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. ఈ మధ్య కాలంలో బాహుబలి తర్వాత నేను అంత అడ్రినలిన్ రష్ ఫీల్ అయిన సినిమా ఏదైనా ఉందంటే కల్కి అని మాత్రం నేను చెప్పగలుగుతాను. మామూలుగా సినిమాలో ప్రతి ఒక్క 5 నిమిషాలకు ఒక ఎలివేషన్ షాట్ లేకపోతే పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తే నేను సినిమా చూసి థ్రిల్ అవ్వను. ఇలా ఎక్కడ కావాలో అక్కడ ఎలివేషన్ పెట్టి ఎక్కడ కావాలో అక్కడ స్టోరీని కరెక్ట్గా ప్రాపర్గా చూపించడంలో మాత్రం నాగ్ అశ్విన్ అసలు ఫెయిలే అవ్వలేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇంకో విషయానికి వస్తే సినిమా గురించి కొన్ని స్పెషల్ అపీరెన్సెస్ ఉన్నాయి. సినిమా చూస్తున్నంతసేపు మీరు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆ స్పెషల్ అపీరెన్సెస్కి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాను మాత్రం చింపేసి అవతల పడేసాడని మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతాను. నీకు సినిమాలో ఎక్కడైనా స్లోగా అనిపిస్తుంది అనుకునే లోపు ఖచ్చితంగా ఒక ఫైట్ సీక్వెన్సో లేకపోతే ఒక స్పెషల్ అపీరియన్స్ కానీ లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ కానీ రివీల్ చేస్తూ మెల్లిగా మనల్ని అసలు సినిమాకి బోర్ కొట్టకుండా చేసేస్తాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాకి హైప్ లేదు అని చెప్పి చాలామంది మన తెలుగు ఆడియన్స్ అని అనుకుంటున్నారు. ఈ సినిమాకి హైపే అవసరం లేదు, మౌత్ టాక్ ఒకటి చాలు ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడానికి. ఇంకా సినిమా ఎండింగ్ లాస్ట్ ఒక 45 minutes మీరు థియేటర్లో బాహుబలి చూసినప్పుడు ఎంత రేంజ్లో ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారో ఈ సినిమా చూస్తున్నంతసేపు యూ విల్ గెట్ ఇన్ టు దట్ యూనివర్స్. ప్రతి ఒక్క క్యారెక్టర్ని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అంత బాగుంది సినిమా యాక్చువల్ చెప్పాలంటే. విఎఫ్ఎక్స్ వర్క్ కానీ, సౌండ్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి దే డిడ్ దేర్ బెస్ట్ అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అ మూవీ. నాగ్ అశ్విన్ గారు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు. ఈ సినిమాలో కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. ప్రభాస్ గారు హ్యాట్స్ ఆఫ్ ఫర్ సెలెక్టింగ్ ది స్క్రిప్ట్ అండ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. చాలామంది ఈ సినిమా ట్రైలర్ కానీ కట్స్ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది అంటే డ్యూన్ కానీ అట్లాంటి అడాప్షన్స్ ఉన్నాయని. సినిమా అన్న తర్వాత అడాప్షన్స్ ఉంటాయి, ఎందుకంటే కొన్ని ఏజెస్ తర్వాత ఎలా ఉందో రిప్రజెంట్ చేయడం కోసం చూపించిన మూవీ పురాణాలని అడాప్ట్ చేసుకుంటూ. సో ఆబ్వియస్లీ అలానే ఉంటుంది. హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా ఉందంటే మాత్రం ఎవరైనా చెప్తే అవునా అని మాత్రం షాక్ అవ్వద్దండి. అవును నిజంగానే అలా ఉంది అని మాత్రం మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు వెళ్ళి సినిమా చూస్తే మటుకు. ఈ సినిమా ఐమాక్స్లో చూస్తే ఇంకా మీకు బెటర్ ఫీలింగ్ వస్తుంది. సో గో అండ్ వాచ్ దిస్ మూవీ నియర్ బై యువర్ థియేటర్స్. ఒక మాట చెప్పగలుచుకుంటున్నాను, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.